నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎందుకంటే కువైట్లో ఏదైనా మందులు కొనుగోలు చేయాలంటే కానీ బీపీ కానీ షుగర్ కానీ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు కొనుగోలు చేయాలంటే కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గల్ఫ్ దేశాలలోనే కువైట్లోని ప్రజలకు తక్కువ ధరకు మందులు అందించాలనే ఉద్దేశంతో కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ ఆల్ అవాదీ గారు 544 మందులు మరియు అలాగే వైద్య ఉత్పత్తుల ధరలను 78.5% వరకు తగ్గిస్తూ ఉన్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాహేతుకమైన ధరలకు మందులను అందించడం మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, అలాగే గల్ఫ్ దేశాలలోనే అత్యల్ప ధరలకు విక్రయించబడే 144 మందులు మరియు ఉత్పత్తులకు కొత్త ధరల కోట్లను ఈ నిర్ణయాలలో చేర్చినట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తాజా ధరల్లో మనం చూసుకుంటే తగ్గించిన ధరలలో క్యాన్సర్ మందులు, యాంటీబయాటిక్స్, అలాగే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఉబ్బసం, ఆస్తమా, ఆర్థరైటిస్ మరియు చర్మం మరియు పెద్ద ప్రేగు వ్యాధులకు సంబంధించిన మందులు అన్నీ ఉన్నాయని చెప్పేసి, కువైట్లో ఎక్కువగా మనం చూసుకుంటే కానీ బీపీ, షుగర్కు చాలామంది అయితే దీర్ఘకాలికంగా వ్యాధులకు సంబంధించి మందులు వాడుతూ ఉన్నారు. ఆ బీపీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, ఉబ్బసం కానీ, ఆస్తమా కానీ ఏవి ఉన్నా సరే కానీ ఆ యొక్క మందులను 78.5% వరకు తగ్గిస్తూ ఉన్నట్లయితే పేర్కొనడం జరిగింది. మరి ఏ మందులపైన ఎంత శాతం వరకు తగ్గిస్తారో వేచి చూడాల్సి ఉంది. మందుల ధరల తగ్గింపులు జాతీయ విధానం మరియు మందుల ధరల యొక్క కొనసాగుతూ ఉన్న సమీక్ష యొక్క చట్రంలోకి వస్తాయని చెప్పేసి, ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రజలకు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అలాగే వాళ్ళు పడుతూ ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం విద్య మరియు వైద్యం మీదే చాలామంది డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఈ రెండు కానీ భారం తగ్గితే కానీ ఇబ్బంది లేకుండా పోతూ ఉంది. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.